गए शब्दों के अर्थ बताकर అక్కడ కింద మనకు కొన్ని వర్డ్స్ ఇచ్చారు ఆ వర్డ్స్ యొక్క మీనింగ్స్ చెప్పి తర్వాత దానికి మనము వాక్య ప్రయోగం చేయాలి అంటే మనం ఓన్ సెంటెన్స్ ప్రిపేర్ చేయాలన్నమాట ఫస్ట్ చూడండి సంఘ్ సంఘ్ అంటే ఏమి ఒక గ్రూప్ అన్నమాట సంఘ్ కి మీనింగ్ ఏమి అంటే వన్ టైప్ ఆఫ్ గ్రూప్ మరి సంఘ్ని మనము సమూహాన్ని అనొచ్చు లేకపోతే దల్ అని అనొచ్చు దీన్ని మనం ఇంగ్లీష్ లో గ్రూప్ అని అంటాం సంఘ్ మీన్స్ గ్రూప్ మరి దాన్ని మనము ఓన్ సెంటెన్సెస్ లో ఏ విధంగా రాస్తాము అంటే వ్యక్తి కే సంఘ్ బడా హై వ్యక్తి సే సంఘ్ బడా హై వ్యక్తి సే సంఘ్ బడా హై వ్యక్తి సే అంటే ఒక మనిషి కన్నా గ్రూపే ఎలా ఉంటుంది చాలా పెద్దగా ఉంటుంది ఇలా చెప్పొచ్చు అన్నమాట లేకపోతే హమారా సంఘ్ బహుత్ బల్వాన్ హై మా యొక్క సంఘము చాలా బలవంతమైనది ఇలా కూడా చెప్పొచ్చు నెక్స్ట్ ధ్రువీయ్ సెకండ్ చూడండి సెకండ్ వర్డ్ ధ్రువీయ్ ధ్రువీయ్ అంటే ఏమి మనకు పోలార్ రీజియన్స్ కి సంబంధించిన ఒక వర్డ్ అన్నమాట ధ్రువీయ్ అంటే పోలార్ రీజియన్స్ మరి పోలార్ రీజియన్స్ ధ్రువీ బాలు అనొచ్చు పోలార్ రీజియన్స్ అన్నమాట మరి దానికి మనం ఓన్ సెంటెన్స్ ఏ విధంగా ప్రిపేర్ చేయొచ్చు బాలు ఏక్ ధ్రువీయ ప్రాణి హై అని కూడా చెప్పొచ్చు బాలు ఏక్ ధ్రువీయ ప్రాణి హై బాలు ఏక్ ధ్రువీయ ప్రాణి హై బాలు అంటే మనకు బియర్ అనేది ఒక ధ్రువీయ ప్రాణి అంటే పోలార్ రీజియన్స్ లోని ఎక్కువగా నివసిస్తుంది ఇలా మనం ఓన్ సెంటెన్స్ ప్రిపేర్ చేయొచ్చు నెక్స్ట్ థర్డ్ వన్ లుప్త్ లుప్త్ అంటే ఏమమ్మా అదృశ్యమైపోవడం మాయమైపోవడం అన్నమాట లుప్త్ హోజానా అంటే మాయమైపోవడం దీన్ని మనము అదృశ్య హోజానా అని కూడా అనొచ్చు లేకపోతే గాయబ్ హోజానా అని కూడా అనొచ్చు అన్నమాట మరి దీనికి ఓన్ సెంటెన్స్ మనం ఏ విధంగా రాస్తాము గౌరయ్య లుప్త్ హోతే జా రహే హై అంటే మీ మనకు లేకపోతే దాని బదులు మనం ఏం రాసుకోవచ్చు ఇక్కడ చిడియా లుప్త్ హోతే జా రహే హే అని కూడా చెప్పొచ్చు చిడియా లుప్త్ హోతే జా రహే హై అంటే ఏమి పిచ్చుకలు ఏమవుతున్నాయి రాను అంతరించిపోతున్నాయి మాయమైపోతున్నాయి ఇలా కూడా చెప్పొచ్చు నెక్స్ట్ ఫోర్త్ ది టెక్నిక్ అంటే ఏమి టెక్నాలజీ అన్నమాట సాంకేతిక్ దాన్ని మనము టెక్నాలజీ అని కూడా అంటాము आज भारत भी तकनीकी में आगे बढ़ा ఈ కాలంలో ఇండియా కూడా టెక్నాలజీలో చాలా డెవలప్ అవుతోంది ఇలా కూడా చెప్పొచ్చు అన్నమాట आज भारत तकनीकी में आगे बढ़ता जा रहा है ఈ కాలంలో మన భారతదేశము టెక్నాలజీ పరంగా చాలా డెవలప్ అవుతోంది అని చెప్పొచ్చు ఫిఫ్త్ ది వర్ధాన్ అంటే గిఫ్ట్ వర్ధాన్ అంటే ఏమమ్మా గిఫ్ట్ అన్నమాట మరి వర్ధాన్ కి మనము ఓన్ సెంటెన్స్ ఏ విధంగా రాయొచ్చు ప్రాకృతిక్ సంపద హమారే లియే వరదాన్ హై ప్రాకృతిక్ సంపద అంటే ప్రకృతిలో దొరికే ప్రతి వస్తువు మనకు ఒక గిఫ్ట్ లాంటిది ఇలా కూడా ఓన్ సెంటెన్సెస్ ని మనము చెప్పొచ్చు అన్నమాట సరే దీనికి మీనింగ్స్ ఒకసారి చూసుకోండి సంఘ్ అంటే గ్రూప్ సంఘ్ అంటే ఏమమ్మా గ్రూప్ ధ్రువి అంటే పోలార్ రీజియన్ ధ్రువి అంటే పోలార్ రీజియన్ లుప్త్ అంటే ఏమమ్మా డిసపియర్డ్ అంటే మీ అదృశ్యమైపోవడం డిసపియర్డ్ అంటే అదృశ్యమైపోవడం టెక్నిక్ అంటే టెక్నిక్ అంటే ఏమి టెక్నాలజీ వర్ధాన్ అంటే ఏమమ్మా గిఫ్ట్ వర్ధాన్ అంటే గిఫ్ట్ ఇప్పుడు ఫస్ట్ నుంచి మనము ఓన్ సెంటెన్స్ ఎలా రాయాలో చూద్దాం ఫస్ట్ సంఘ్ కి ఓన్ సెంటెన్స్ రాయండి ఎలా రాస్తారు హమారా సంఘ్ బహుత్ బడా హై మేమంతా ఒక గ్రూప్ ఒక టీం అన్నమాట మా టీం చాలా పెద్దది ఇలా చెప్పొచ్చు నెక్స్ట్ ధ్రువి దానికి ఓన్ సెంటెన్స్ ఏ విధంగా చెప్పొచ్చు ధ్రువి ఇక్కడ ఏం చెప్పాను బాలు ఏక్ ధ్రువి ప్రాణి హై బాలు ఏక్ ధ్రువి ప్రాణి హై ఎలుగుబంటి బాలు అంటే బియర్ అన్నమాట బియర్ ఒక ధ్రువీయ ప్రాణి అంటే చల్లటి ప్రదేశాలు ఎక్కడైతే ఉన్నాయో మంచు ప్రదేశాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ నివసించగలదు అని నెక్స్ట్ లుప్త్ అంటే మాయమైపోవడం అదృశ్యమైపోవడం డిసపియర్ అన్నమాట మరి దానికి మనం ఏం రాస్తాము ఆజ్కల్ చిడియా లుప్త్ హోతే జా రహీ హై మాయమైపోతున్నాయి చిడియా అంటే పిచ్చుకలు అన్నమాట
నెక్స్ట్ तकनीक అంటే सांकेतिक అంటే టెక్నాలజీ పరంగా आज भारत तकनीकी में आगे बढ़ता जा रहा है ఈ కాలంలో చూస్తే మన భారతదేశము టెక్నాలజీ పరంగా చాలా డెవలప్ అవుతూ ఉంది. ఇంకా నెక్స్ట్ వరదాన్ అంటే గిఫ్ట్. మరి దానికి ఓన్ సెంటెన్స్ ఏ విధంగా రాస్తాము? प्राकृतिक संपदा हमारे लिए वरदान है. प्राकृतिक संपदा हमारे लिए వరదాన్ హై. మన ప్రకృతిలో లభించే ప్రతి వస్తువు మనకు ఒక వరదాన్ అంటే ఒక గిఫ్ట్ లాంటిది అని చెప్పొచ్చు అన్నమాట. ఇవి మనకు మీనింగ్స్, తర్వాత ఓన్ సెంటెన్సెస్. ఇంకా సహీ అర్థ వాలే శబ్ద సే జోడీ బనాయే. నెక్స్ట్ చూడండి, ఇది ఆల్రెడీ మీరు ఒకసారి చేశారు, కానీ ఇంకొకసారి రివిజన్ చూసుకోండి. సహీ అర్థ వాలే శబ్ద సే జోడీ బనాయే. కరెక్ట్ మీనింగ్ తో మనం అక్కడ ఏం చేయాలి? మ్యాచింగ్ చేయాలన్నమాట. పేజ్ నెంబర్ 15 లో చూసుకోండమ్మా. కరెక్ట్ వర్డ్స్ ఇచ్చారు, అక్కడ మ్యాచింగ్ చేయమని చెప్పారనమాట. జోడీ బనాయి అంటే మ్యాచింగ్ చేయడం. ఫస్ట్ ఏమి ఇచ్చారు? పానీని మనము ఏమని చెప్తాము? జల్, వారి, నీర్. జల్ అన్నా, వారి అన్నా, నీర్ అన్నా మనకు పానీని అనమాట, వాటర్ ని హిందీలో మనము ఇన్ని రకాలుగా పిలుస్తాము అని అర్థం. నెక్స్ట్ ఇకట్టా అంటే కలెక్ట్ చేసుకోవడం అనమాట. ఇకట్టా అంటే కలెక్ట్ చేసుకోవడం. మరి దానికి సమానమైన మీనింగ్ ఇక్కడ ఎక్కడుంది అంటే ఏకత్రిత్, సంచయ్, జమా కర్నా. ఏకత్రిత్ అంటే అంతా ఒక చోట చేర్చడం అనమాట. ఏకత్రిత్ హోనా అంటే అందరూ ఒక చోట చేరడం. సంచయ్ అంటే ఏమి? అందరూ కలిసి ఒక చోట ఉండడము. జమా కర్నా మనమంతా ఒక చోట జమ చేయడం అన్నిటినీ. ఈ విధంగా మనకు మీనింగ్ వస్తుంది. ఈ మీనింగ్ అంతా మనకు ఒకే టైప్ లో వస్తుంది కాబట్టి ఇకట్టా అంటే అమ్మ కూడబెట్టడం. ఇకట్టా కర్నా అంటే కూడబెట్టడం అన్నమాట. మైనే కుచ్ లకడీకో ఇకట్టా కియా అంటే కొన్ని కట్టి పుల్లలను నేను కలెక్ట్ చేసుకున్నాను, ఇలా చెప్పొచ్చు. ఇకట్టా అంటే కలెక్ట్ చేసుకోవడము. దానికి సమానమైన మీనింగ్ ఇక్కడ ఏకత్రిత్, సంచయ్, జమా కర్నా. ఏకత్రిత్ అన్నా కలెక్ట్ చేసుకొని పెట్టుకోవడం, సంచయ్ అన్నా మనము కలెక్ట్ చేసుకోవడం, తర్వాత జమా కర్నా అన్నా జమ చేసుకొని పెట్టుకోవడం, అంతా ఒకటే మీనింగ్ వస్తుంది. ధర్తి, నెక్స్ట్ థర్డ్ వన్ ధర్తి అంటే అర్త్. భూమి, ధర, పృథ్వీ. భూమి, ధర, పృథ్వీ ఇవి మూడు మనకు ఇక్కడ ఏమవుతాయి? సమానమైన మీనింగ్స్ వస్తాయి అన్నమాట. అన్ని ఒకటే మీనింగ్ వస్తాయి. నెక్స్ట్ ప్రఫుల్లిత్ అంటే చాలా సంతోషపడడం. ప్రఫుల్లిత్ అంటే పట్టరానంత సంతోషపడడం అన్నమాట. దానికి సమానమైన మీనింగ్ ఇక్కడ ఎక్కడుంది? సకుశల్, ఆనంద్, పులకిత్. సకుశల్ అంటే సంతోషంగా ఉన్నాము అని, ఆనంద్ అంటే బాగా హ్యాపీగా ఉన్నాము అని, పులకిత్ అంటే బాగా మనము సంతోషంగా ఉన్నాము. అంతా ఒకటే మీనింగ్ వస్తుంది అన్నమాట. కాబట్టి హిందీలో ఒక్క వర్డ్ కి చాలా మీనింగ్స్, మనకు ఒక వర్డ్ చాలా రకాలుగా మనము చెప్పుకోవచ్చు అన్నమాట. ఇంకా నెక్స్ట్ కింద చూడండి, సహీ అర్థ వాలే శబ్ద్ కే నీచే రేఖా ఖీంచియే అన్నారు. సహీ అర్థ వాలే శబ్ద్, ఇక్కడ మనకు కొన్ని వర్డ్స్ ఇచ్చారు, దాని మీనింగ్స్ ఇక్కడ మనకు ఇచ్చారనమాట. మీనింగ్స్ లో ఆప్షన్స్ ఇచ్చారు. మరి ఏ ఆప్షన్ కరెక్ట్ అయితే దాని కింద మనము అండర్లైన్ చేయాలన్నమాట. ఫస్ట్ మీనింగ్ ఏది మనకు? బాధ్య. ఫస్ట్ మీనింగ్ ఏదమ్మా? ఫస్ట్ మీనింగ్ వచ్చి మజ్బూర్. ఏమమ్మా? మజ్బూర్ అంటే ఏమి ఏమంటాం దాన్ని? మజ్బూర్ అంటే బాధ్యని తెలుసు. మజ్బూర్ అంటే ఏదో కొన్ని ఇబ్బందిలో ఉన్నాడు అని అర్థం అన్నమాట. ఇబ్బందిగా ఉంది. మజ్బూర్ అంటే చాలా ఇబ్బందిగా ఉంది అని అర్థం. మరి దానికి సమానమైన మీనింగ్ ఇక్కడ ఇబ్బందిగా ఉంటే మనకు బాధ్య అంటాం, అంటే దానికి సమానమైన మీనింగ్ అది. ఇక్కడ ఖుషి ఇచ్చారు, దుఃఖ్ ఇచ్చారు. ఖుషి అంటే ఇబ్బందులుగా ఉన్నప్పుడు సంతోషంగా ఉంటామా? ఉండలేము. దుఃఖ్ అంటే మనకేమి? బాధ. ఇబ్బందిగా ఉంది కానీ అంత బాధ పడము మామూలుగా అయితే. ఇక్కడ బాధ్య అంటే ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళు దానిని సఫర్ అవుతున్నారు అని అర్థం అన్నమాట. నెక్స్ట్ సంసాధన్ అంటే స్త్రోత్, ఖజానా, రూపాయ అన్నారు. సంసాధన్ అంటే మనకున్న పెట్టుబడి అన్నమాట, మనకున్న వస్తువులు.
దాన్ని మనము సంసాధన్ అంటాము. దానికి సమానమైన మీనింగ్ వచ్చి ఇక్కడ స్త్రోత్ అవుతుంది. నెక్స్ట్ పక్షి. పక్షి అంటే ఉడాన్, గగన్, పంచి. ఉడాన్, గగన్, పంచి. పక్షి. పక్షికి సమానమైన మీనింగ్ వచ్చి పంచి అవుతుంది. పక్షి అన్న పక్షి అన్నమాట, మామూలుగా ఎగిరే పక్షి. దాన్ని మనం పంచి అని కూడా అంటాం హిందీలో. ఇక్కడ ఉడాన్ అంటే మీనింగ్ ఏమి? ఎగరడం. గగన్ అంటే మీనింగ్ ఏమి? మీకు తెలుసు కదా, గగన్ అంటే ఆకాశం. కాబట్టి మనకు సిమిలర్ గా ఉన్న మీనింగ్ ఏది అక్కడ? పంచి. కాబట్టి పంచి కింద అండర్లైన్ చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ సెకండ్ చూడండి, అక్కడ నీచే దియే గయే వాక్య పడియే రేఖాంకిత్ శబ్దం పర్ ధ్యాన్ దీజియే అన్నారు. నీచే దియే గయే వాక్య పడియే రేఖాంకిత్ శబ్దం పర్ ధ్యాన్ దీజియే అన్నారు. అక్కడ కొన్ని మనకు అండర్లైన్ వర్డ్స్ ఇచ్చారు. మరి అండర్లైన్ వర్డ్స్ ని హిందీ వ్యాకరణంలో మనము ఏమని పిలుస్తాము అనేది చూద్దాం. అండర్లైన్ వర్డ్స్ ని హిందీ వ్యాకరణంలో ఏమని పిలుస్తాము? సరే, ఇక్కడ మనము దీనిని చెప్పుకోవడానికి ముందు మనము దాని డెఫినేషన్స్ ఫస్ట్ చూద్దాము. లేకపోతే ఫస్ట్ ఈ ఎగ్జాంపుల్స్ చూసి డెఫినేషన్స్ చూద్దాము. ఎగ్జాంపుల్స్ చదువుతాను, చూడండమ్మా. हमारे पूर्वजों ने हमें स्वच्छ और स्वस्थ ग्रह दिया. हमारे पूर्वजों ने हमें स्वच्छ और स्वस्थ ग्रह दिया. हमारे पूर्वजों ने అంటే మా పూర్వీకులు, హమే మాకు, స్వచ్ఛ అంటే బాగా స్వచ్ఛమైన, ఔర్ స్వస్థ్ మరియు స్వస్థ అంటే బాగా ఆరోగ్యకరమైన, గ్రహ్ దియా. గ్రహ్ అంటే ఒక గ్రహాన్ని, ఒక పృథ్వీ అన్న గ్రహణ ఒకటే అన్నమాట. ఇలాంటి మనకు ధర్తీని ఇచ్చారు, అర్థని ఇచ్చారు. ఎవరు? మన పూర్వీకులు మనకు స్వచ్ఛమైన తర్వాత బాగా పరిశుభ్రమైన గ్రహాన్ని ఇచ్చారు. మరియు అన్నారు. ఔర్ అంటే అక్కడ ఇక్కడ మీనింగ్ మనకు మరియు అని. నెక్స్ట్ సెకండ్ ఎగ్జాంపుల్ చూడండి. అబ్ సమయ్ ఆ గయా హై కి హమ్ కుచ్ కదమ్ ఉఠాయే. అబ్ సమయ్ ఆ గయా హై కి, ఇప్పుడు టైం వచ్చేసింది. ఏం టైం వచ్చింది? హమ్ కుచ్ కదమ్ ఉఠాయే, మేము ఏదో ఒక పని చేయడానికి, ఇప్పుడు మనకు టైం వచ్చింది. ఆ రెండు సెంటెన్సెస్ ని జాయిన్ చేయడానికి ఒక లెటర్ అక్కడ ఉంది. ఏమది? కీ అనే లెటర్ ఏం చేస్తుంది అక్కడ? రెండు సెంటెన్సెస్ ని జోడిస్తుంది అన్నమాట. నెక్స్ట్ థర్డ్ చూడండి. వర్తమాన్ కే లియే హీ నహీ బల్కి భవిష్య కే లియే భీ. వర్తమాన్ కే లియే హీ నహీ అంటే ఇప్పుడు ప్రస్తుతం మనం ఉన్నాం కదా, టైం ప్రెసెంట్. ఈ ప్రెసెంట్ కోసమే కాదు, బల్కి దానికోసమే కాదు, భవిష్య కే లియే భీ అంటే మన ఫ్యూచర్ కోసం కూడా మనము ఏదో ఒక పని చెయ్యాలి. అక్కడ బల్కి అనే వర్డ్ ఏం చేస్తోంది? రెండు సెంటెన్సెస్ మధ్య రిలేషన్ ని చెప్తోంది అన్నమాట. నెక్స్ట్, यह काम यहाँ नहीं होगा तो कहाँ होगा. यह काम यहाँ नहीं होगा, ఈ పని ఇక్కడ కాకపోతే మరి ఎక్కడ చేస్తాము? తో కహా హోగా, ఎక్కడ చేస్తాము అనేది ఇచ్చారు. ఇక్కడ తో అనే వర్డ్ మనకు, తో అనే లెటర్ మనకు రెండు సెంటెన్సెస్ కి మధ్య రిలేషన్ ని చెప్తోంది. ఇప్పుడు ఈ 4 ఎగ్జాంపుల్స్ మనం విన్న తర్వాత అక్కడ మనం ఏం చేద్దాము? పక్కన డెఫినేషన్ ఉంది, చూద్దాము. ఆ డెఫినేషన్ లో ఏమి ఇచ్చారో చూద్దాం. रेखांकित शब्दों में और की, बल्कि, तो आदि शब्द दो शब्दों या दो वाक्यों को जोड़ते हैं. इस तरह प्रयुक्त होने वाले शब्दों को समुच्चय बोधक कहते हैं. ఇక్కడ ఏమంటున్నామా? శబ్ద యా దో వాక్యోం కో జోడ్తే హై. ఇక్కడ ఔరు, కి, బల్కి, తో ఇవి ఏం చేస్తున్నాయి? రెండు శబ్దాలను కానీ లేకపోతే రెండు వాక్యాలను కానీ కలుపుతూ ఉన్నాయి. అవునా కాదా? హమారే పూర్వజోనే హమే స్వచ్ఛ అదొక వాక్యము, స్వస్థ్ గ్రహ్ దియా. స్వచ్ఛ అనేది ఒక పదము, స్వస్థ అనేది కూడా ఒక వర్డ్ అన్నమాట. రెండు పదాలు ఇక్కడ చూడండి. ఫస్ట్ ఎగ్జాంపుల్ లో స్వచ్ఛ ఒక వర్డ్, స్వస్థ ఒక వర్డ్. మరి రెండు పదాలు దో శబ్దకో జోడ్తే హై, ఏదైతే మనకు రెండు పదాలను కలుపుతూ ఉందో దానిని మనం ఇక్కడ ఏమంటున్నాము? సముచ్చయ బోధక్ అని అంటున్నాం. ఏమంటున్నామమ్మా? సముచ్చయ బోధక్. ఇప్పుడు నెక్స్ట్ అబ్ సమయ్ ఆ గయా కి, ఇక్కడ కూడా ఏమవుతోంది? అబ్ సమయ్ ఆ గయా హై,
అనేది ఒక సెంటెన్స్, హమ్ కుచ్ ఒక కదం sentence. ఉఠాయే అనేది ఒక సెంటెన్స్. మరి రెండు సెంటెన్స్ ని కలుపుతూ ఉన్న వర్డ్స్ ని కూడా మనం ఏమని పిలుస్తాం ఇక్కడ? సముచ్చయ్ బోధక్. ఏమంటాము? సముచ్చయ్ బోధక్. వర్తమాన్ కే లియే హీ నహీ బల్కి భవిష్య కే లియే భీ. మరి రెండు సెంటెన్సెస్ ని కలుపుతోంది బల్కి అనేది, కాబట్టి అది కూడా మనకు సముచ్చయ్ బోధక్ అవుతుంది. సముచ్చయ బోధక్. యహ్ కామ్ యహా నహీ హోగా తో కహా హోగా. ఈ పని ఇక్కడ కాకపోతే ఎక్కడ అవుతుంది? రెండు సెంటెన్సెస్ ఇవి కూడా. మరి ఈ రెండు సెంటెన్సెస్ ని కలుపుతుంది కాబట్టి ఇది కూడా మనకు సముచ్చయ్ బోధక్. సముచ్చయ్ బోధక్ కి ఎగ్జాంపుల్స్, ఉదాహరణ దీజియే అంటే ఏమేమి చెప్తారు? ఔర్, కి, బల్కి, తో. ఔర్, కి, బల్కి, తో. ఇవన్నీ మనకి ఏమవుతాయమ్మా? సముచ్చయ్ బోధకాలు అవుతాయి అన్నమాట. ఏమవుతాయి? సముచ్చయ్ బోధకం. ఇప్పుడు మీకు క్వశ్చన్ ఇచ్చారనుకోండి పైన, సముచ్చయ్ బోధక్ ఉదాహరణ దీజియే అని ఇచ్చి కింద ఆప్షన్స్ బల్కి, కే పాస్, తర్వాత హాయ్ ఇలా ఇచ్చారనుకోండి, మీరు దానికి ఏం రాస్తారు? బల్కీనే రాస్తారనమాట కదా. కాబట్టి ఇలా క్వశ్చన్స్ వస్తాయన్నమాట. నెక్స్ట్ సెకండ్ టైప్ చూసుకోండి. సెకండ్ టైప్ లో ఎగ్జాంపుల్స్, కిసీ కే పాస్ భీ లడ్కీ కే సవాలోं का जवाब नहीं. కిసీ కే పాస్ ఎవరి దగ్గర, కిసీ కే పాస్ ఎవరి దగ్గర కూడా, ఆ అమ్మాయి అడిగిన ప్రశ్నలకు సమాధానం అనేది ఎవరి దగ్గర లేదనమాట. కే పాస్ అంటే వాళ్ళ దగ్గర అని. ధర్తీ కే ఊపర్ ప్రకృతి హై. ధర్తీ కే ఊపర్ ప్రకృతి హై అంటే మన భూమి పైన మనకేముంది? ప్రకృతి, నేచర్ అనేది ఉంది. కే ఊపర్ దానిపైన అని అర్థం. ప్రకృతి కే భీతర్ జీవన్ హై. ప్రకృతి కే భీతర్ అంటే ప్రకృతి లోపల. ప్రకృతి కే భీతర్ అంటే ప్రకృతి లోపల ఏముందంట? జీవనము ఉంది. ఇవి మనకు కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. దాని తర్వాత పక్కన డెఫినేషన్ చూద్దాము. रेखांकित शब्दों में के पास, के ऊपर, के भीतर आदि शब्द स्थान का संबंध प्रकट करते हैं. इन्हें संबंध बोधक कहते हैं. రేఖాంకిత్ శబ్ద్ ఎక్కడైతే అక్కడ అండర్లైన్ వర్డ్స్ ఉన్నాయో అవి కే పాస్, కే ఊపర్, కే భీతర్. కే పాస్ అంటే దాని దగ్గర, కే ఊపర్ అంటే దాని పైన, కే భీతర్ అంటే దాని లోపల. ఈ విధంగా మనకు మీనింగ్స్ ఉన్నాయి. ఆది శబ్ద్ స్థాన్ కా సంబంధ ప్రకట్ కర్తే హై. ఇవన్నీ మనకు ఏం చెప్తున్నాయి? స్థాన్ కా సంబంధ్, స్థాన్ అంటే ప్లేస్ ని గుర్తిస్తున్నాయి. ఇన్హే సంబంధ బోధక్ కహతే హై. ఇలాంటి వాటిని మనం ఏమంటామమ్మా? సంబంధ బోధక్ అంటాం. ఏవైతే ప్లేస్ ని నోట్ చేసి మనకు వాక్యాలు చెప్తాయో, ప్లేస్ ని డినోట్ చేసి వాక్యాలు మనకు వస్తాయో అవన్నీ మనకు సంబంధ బోధకాలు అవుతాయన్నమాట. ఇంకా నెక్స్ట్, వాహ్ కితనీ సుందర్ థర్డ్ చూడండి. వాహ్ కితనీ సుందర్ ప్రకృతి హై. వాహ్ అంటే అక్కడ ఆశ్చర్యం ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది చూడండి. వాహ్ కితనీ సుందర్ ప్రకృతి హై. ఎంత బాగుంది మనకి నేచరు అని అనుకుంటున్నాం, ఫీల్ అవుతున్నాం. నెక్స్ట్ సెకండరీ, హాయ్ కితనా ప్రదూషణ ఫైలా హై. హాయ్ కితనా ప్రదూషణ ఫైలా హై. అయ్యో ఎంత మనకు పొల్యూషన్ ఇక్కడ వచ్చిందో, ఎంత పొల్యూషన్ మనకి ఇక్కడ వచ్చిందో. తర్వాత ఓహ్ యహ్ క్యా హో గయా. ఓహ్ యహ్ క్యా హో గయా. ఏమైంది, అరే మనకు ఏమైంది. ఇవన్నీ మనకు ఏమి? కొన్ని ఎక్స్క్లమేటరీ మార్క్స్ ఇచ్చి, చిహ్నాలు ఇచ్చి, అక్కడ సింబల్స్ ఇచ్చారు చూడండి. ఆ సింబల్స్ ని చూసుకున్నట్లయితే మనకు అక్కడ ఏమర్థమవుతుంది? ఆశ్చర్యార్థక సింబల్స్ అన్నమాట అవన్నీ. అవన్నీ మనకేమవుతాయి? ఆశ్చర్యార్థక సింబల్స్ అన్నమాట. మరి రేఖాంకిत शब्दों में वाह, हाय, ओह आदि शब्द आश्चर्य का बोध करते हैं. इन्हें विस्मयादि बोधक कहते हैं.
इन्हें क्या कहते हैं? विस्मयादिबोधक कहते हैं। रेखांकित शब्दों में वाह, हाय, ओह आदि शब्द आश्चर्य का बोध करते हैं। इन्हें విస్మయాదిబోధక్ कहते हैं। ఈ విధంగా వాహ్, హాయ్, ఓహ్ అనే మూడు శబ్దాలు మనకు వాక్యాలలో వస్తే వాటిని మనం ఏమని పిలుస్తామమ్మా? విస్మయాది బోధక్ అంటాం. ఏమంటాము? విస్మయాది బోధక్ అని అంటాం అన్నమాట. ఇవి మనకు ఏమి పద్ పరిచయ్ అన్నమాట. పద్ పరిచయ్ అంటారు దీన్ని. హిందీ వ్యాకరణంలో దీన్ని ఏమంటారు? పద్ పరిచయ్. పద్ పరిచయ్. పద్ పరిచయ్ మనకు ఎన్ని టైప్స్ ఉంది? 3 टाइप्स। पद परिचय कितने प्रकार होती है? 3 प्रकार होती है। वह समुच्चय बोधक 3 प्रकार होती है। समुच्चय बोधक, संबंध बोधक और विस्मयादि बोधक। విస్మయాది బోధక్. ఇక్కడ నేను మీకు కొన్ని డెఫినేషన్స్, ఇది మనకు టెక్స్ట్ బుక్ లో ఉన్నదమ్మా. ఇంకా నెక్స్ట్ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, చూడండి. समुच्चय बोधक అంటే మనం ఏం చెప్పుకున్నాము? दो शब्दों या दो वाक्यों को जोड़ने वाले शब्द को समुच्चय बोधक कहते हैं కదా. రెండు పదాలను కానీ రెండు వాక్యాలను కానీ, రెండు పదాలను కానీ రెండు వాక్యాలను కానీ కలిపే పదాలను సముచ్చయ బోధక్ అంటాం. రెండు పెన్నుని పెన్సిల్ని కలుపుతోంది కాబట్టి అది మనకి ఏమవుతుంది? ఏమవుతుందమ్మా? సముచ్చయ బోధక్. సముచ్చయ బోధక్ అవుతుంది. నెక్స్ట్ థర్డ్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. సురేష్ ఖేల్తా హై లేకిన్ రాజు పడతా హై. సురేష్ ఖేల్తా హై లేకిన్ రాజు పడతా హై. సురేష్ ఏమో ఆడుకుంటున్నాడు కానీ రాజు చదువుకుంటూ ఉన్నాడు. ఇక్కడ రెండు వాక్యాలు చూడండి. సురేష్ ఖేల్తా హై ఇది ఒక వాక్యం. సముచ్చయ బోధక్. రాజు పడతా హై ఇది ఒక వాక్యం. రెండు సపరేట్ వాక్యాలను లేకిన్ అనే శబ్ద కలుపుతోంది కాబట్టి లేకిన్ అనేది మనకు సముచ్చయ బోధక్ అవుతుంది. నెక్స్ట్ మైనే ఉసే కహా కి తుమ్ జల్దీ आओ. मैंने उसे कहा कि तुम जल्दी आओ. ఇక్కడ ఏమంటున్నారు? మైనే ఉసే కహా కి తుమ్ జల్దీ ఆవో. నేను అతనికి చెప్తున్నాను. ఏమని చెప్తున్నాను? తుమ్ జల్దీ ఆవో. మైనే ఉసే కహా కి అనేది ఒక వర్డ్. తుమ్ జల్దీ ఆవో నీవు తొందరగా రా ఇది ఒక వర్డ్ అన్నమాట. మరి ఈ రెండు పదాలను కలిపే దానిని మనం ఇక్కడ కీ అనే దానిని మనం ఏమని పిలవచ్చు? ఇక్కడ సముచ్చయ బోధక్ అంటాం. ఇప్పుడు समुच्चय बोधक గురించి తెలుసు మీకు. समुच्चय बोधक అంటే ఏమి? दो शब्दों को या दो वाक्यों को जोड़ने वाले शब्दों को हम समुच्चय बोधक शब्द कहते हैं. ఇంకా తర్వాత संबंध सूचक शब्द చూడండి. जो शब्द संज्ञा या सर्वनाम का संबंध वाक्य के दूसरे शब्दों के साथ दिखाता है. जो शब्द संज्ञा या सर्वनाम का संबंध, సంజ్ఞ కానీ సర్వనామం యొక్క సంబంధం కానీ వేరే పదాలతో జోడిస్తూ వాక్యాన్ని మనం తయారు చేస్తే అది మనకేమవుతుంది? సంబంధ సూచక్ అవుతుంది. జైసే ఘర్ కే సామ్నే పేడ్ హై. ఘర్ కే సామ్నే పేడ్ హై. ఇక్కడ ఘర్ కు తర్వాత పేడ్ కు మధ్య సంబంధం. ఘర్ కే సామ్నే పేడ్ హై ఇంటి ముందర చెట్టు ఉంది. ఘర్ కే సామ్నే పేడ్ హై ఇంటి ముందర. కే సామ్నే, కే సామ్నే అనేది మనకు అక్కడ ఏమవుతుంది? సంబంధం సూచిస్తుంది అనమాట. కాబట్టి ఏదైనా నామవాచక పదం కానీ సర్వనామ పదం కానీ మనకు అక్కడ ఏమన్నా వస్తే అదే మనకి ఏమవుతుంది? వచ్చి ఆ నామవాచకాన్ని కానీ లేకపోతే సర్వనామాన్ని కానీ వాక్యంలో ఇతర పదాలతో మనం జోడిస్తే దాన్నే మనం ఏమంటాము? సంబంధ సూచక శబ్ద అని అంటాము.
जो शब्द संज्ञा या सर्वनाम का संबंध वाक्य के दूसरे शब्दों के साथ दिखाते हैं उन्हें हम संबंध सूचक शब्द कहते हैं. ఎగ్జాంపుల్స్ घर के सामने पेड़ है, ఇంటి ముందర చెట్టు ఉంది. కే సామనే అనేది ఇంటికి చెట్టుకి మధ్య సంబంధాన్ని తెలుపుతోంది కాబట్టి అక్కడ కే సామనే మనకి ఏమవుతుంది, సంబంధ సూచక్ శబ్ద అవుతుంది. సంబంధ సూచక్ శబ్ద. घर को या पेड़ के बीच में संबंध प्रकट कर रहे हैं कुछ शब्द, जैसे शब्द को हम संबंध सूचक शब्द कहते हैं. वह घर की ओर चल पड़ा, वह घर की ओर चल पड़ा. की ओर అంటే అతడు ఇంటి వైపు వెళ్తున్నాడు. వహ్ ఘర్ కి ఓర్ చల్ పడా, అతడు ఇంటి వైపుకి వెళ్తూ ఉన్నాడు. కీ ఓర్ అనేది ఇక్కడ ఏం చెప్తోంది, ఘర్కు క్రియాకు మధ్య సంబంధాన్ని తెలుపుతోంది. ఘర్ అనేది ఒక నామవాచకం. చల్ పడా అంటే వెళ్తూ ఉన్నాడు, ఇది ఒక క్రియ అన్నమాట, పని చేస్తున్నాడు కాబట్టి క్రియ. మరి ఘర్కి తర్వాత చల్ పడాకి మధ్య కీ ఓర్ అనేది ఒక సంబంధాన్ని నెలకొల్పుతోంది కాబట్టి కీ ఓర్ అనేది ఇక్కడ సంబంధ సూచక శబ్ద అవుతుంది. మేరే పాస్ చాకు హై, మేరే పాస్ చాకు హై, నా దగ్గర ఒక కత్తి ఉంది. అంటే ఇక్కడ ఏమి మేరే और చాకు కా సంబంధ్, నా దగ్గర ఒక చాకు ఉంది. మేరే పాస్ అంటే నా దగ్గర అంటే నాకి చాకుకి మధ్య సంబంధాన్ని తెలుపుతోంది కాబట్టి కే పాస్ అనేది ఇక్కడ ఏమవుతుంది, సంబంధ సూచక శబ్ద అవుతుంది. ఇది మనకు సంబంధ సూచక శబ్దం అన్నమాట. ఇంకా నెక్స్ట్ విస్మయాది బోధక్ చూడండి. విస్మయాది బోధక్ శబ్ద అంటే जिन शब्दों में हर्ष, शोक, विस्मय, घृणा, लज्जा आदि भाव प्रकट होते हैं वे विस्मयादि बोधक शब्द कहते हैं. जिन शब्दों में हर्ष, शोक, विस्मय, हर्ष అంటే సంతోషం, శోక్ అంటే బాధ, విస్మయ అంటే ఆశ్చర్యం, ఘృణ అంటే చీ అంటాం కదా అది, తర్వాత లజ్జ అంటే సిగ్గుపడడం, ఇలాంటి భావనలన్నీ ప్రకటిస్తే అలాంటి వాటిని మనము అలాంటి వాక్యాలను మనం ఏమంటాము, విస్మయాది బోధక్ శబ్ద అని అంటాము. జైసే బాప్రే కిత్నా బడా సాంప్, బాప్రే అంటే విస్మయ ఆశ్చర్యం అన్నమాట, అమ్మో ఎంత పెద్ద పాము, కిత్నా బడా సాంప్ ఎంత పెద్ద పాము అని అంటాం కదా. మరి అది మనకేమవుతుంది, విస్మయ్ ఆశ్చర్యార్థకం, ఆశ్చర్యం అన్నమాట. ఛీ కితిని గందగీ హై, ఛీ అంటే ఘృణ అంటే అసహించుకోవడం, ఛీ అంటే అసహించుకోవడం అన్నమాట, దాన్ని మనం ఘృణ అంటాం హిందీలో. ఛీ కితిని గందగీ హై, ఎంత గలీజ్గా ఉంది ఇక్కడ అంటాం కదా, దానిని అక్కడ కూడా మనము విస్మయాది బోధక శబ్దని వాడతాము. వాహ్ శాందార్ ఇమారత్ హై, బా ఎంత బాగుంది ఈ భవనము, ఈ బిల్డింగ్ ఎంత బాగుంది. మరి ప్రశంస అంటాం దీన్ని, అంటే మీ పొగుడుతున్నాం, ఆ బిల్డింగ్ ని మనము పొగుడుతున్నాం. హాయ్ మైలుట్ గయా, అయ్యో నేను నష్టపోయాను, మైలుట్ గయా అంటే నేను నష్టపోయాను. మరి నష్టపోవడం అనేది బాధపడ్డం కాబట్టి షోక్ బాధపడ్డం దాని కిందకు వస్తుంది. ఆహా క్యా ఠండీ హవా హై, బా ఎంత చల్లటి గాలి వస్తోంది, హర్ష్ సంతోషంగా చెప్తున్నాం అన్నమాట. ఇవి మనకి ఇక్కడ ఎగ్జాంపుల్స్, ఏమమ్మా ఇవన్నీ ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇక్కడ కావాలంటే మీరు చూడండి, ఇవన్నీ మనకు ఈ నోట్స్ మళ్ళీ నేను పెడతాను, మీకు కనిపిస్తుందా? కనిపిస్తుంది కదా. నోట్స్ మళ్ళీ కావాలంటే నేను మీకు గ్రూప్ లో పెడతాను. ఇంకా నెక్స్ట్ మనకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చినవి ఇవి అన్నమాట. టెక్స్ట్ బుక్ లో ఇచ్చినవి మనకు టెక్స్ట్ బుక్ లో ఇచ్చినవి అంతగా ఎగ్జాంపుల్స్ చాలా ఈజీగా ఉన్నాయి. నేను నోట్స్ పెడతాను, మరి కావాలంటే మీరు చూడండి. ఇంకా నెక్స్ట్ ఇది మనకు ఏమి పదల్ పరిచయం అన్నమాట. ఇంకా కింద మనకు ఏమి ఇచ్చారు చూడండి, रिक्त स्थानों की पूर्ति उचित अवयवों से कीजिए అన్నారు. అక్కడ వాహ్ కే నీచే కే ఊపర్, వాహ్ అంటే మనకు ఏం ఎగ్జాంపుల్, వాహ్ అంటే ఎగ్జాంపుల్ ఏమి, వాహ్ అంటే ఆశ్చర్యార్థకం, విస్మయాది బోధక్ అంటాము. దాని తర్వాత కే నీచే అంటే కే నీచే స్థాన్ కా బోధ్ కర్ రహా హై అంటే సంబంధ బోధక్. ఔర్ అంటే దేని కిందకి వస్తుంది, సముచ్చయ బోధక్.
సముచ్చయ బోధక్ కదా, సముచ్చయ బోధక్. ఇక్కడ 3 సెంటెన్సెస్ ఇచ్చారు చూడండి, మీరు దాన్ని ఫిలప్ చేయండి. జంగల్ మే సాధు జాన్వర్ డాష్ ఖూంఖ్వార్ జాన్వర్ రహతే హై. ఔర్ వస్తుంది అక్కడ, ఏమొస్తుంది? ఔర్. ఎందుకు ఔర్ వస్తుంది? సాధు జాన్వర్ అనేది ఒక వర్డ్ కలుపుతుంది. 2 వాక్యాల 2 పదాలు అమ్మ అవి. చూడండి 2 పదాలు కదా. దో శబ్ద్, శబ్ద అంటే పదం, వాక్య అంటే సెంటెన్స్. మరి 2 శబ్దాలు, అక్కడ శబ్దాలు ఏవేవి ఉన్నాయి? 2. సాధు జాన్వరు, ఖూంఖ్వార్ జాన్వర్. సాధు జాన్వర్ అంటే ఏమంటాం? సాధు జాన్వర్ అంటే మన ఇంటి దగ్గర పెంచుకునే జంతువులు. ఖూంఖ్వార్ జాన్వర్ అంటే క్రూరమైన జంతువులు, అడవిలో పెరిగే జంతువులు అన్నమాట. మరి 2 డిఫరెంట్ వర్డ్స్ ని ఔర్ అనే శబ్ద కలుపుతోంది కాబట్టి ఔర్ అనేది మనకు అక్కడ సముచ్చయ బోధక అవుతుంది కదా. ఇలా ఇస్తే మీరు కనిపెట్టగలరు కదా, అది సముచ్చయ బోధక, సంబంధ బోధక, లేకపోతే విస్మయాది బోధక. విస్మయాది బోధక్ ని మనం ఈజీగా కనిపెట్టచ్చు, ఎందుకంటే అక్కడ ఎక్స్క్లమేటరీ సింబల్ ఉంటుంది కదా, ఆశ్చర్యార్థకం గుర్తుంటుంది కదా వర్డ్ కి పక్కన, కాబట్టి ఈజీగా కనిపెట్టచ్చు. మరి కే నీచే, కే పాస్, కే లియే ఇవన్నీ వస్తే మనకు సంబంధం అన్నమాట, రిలేషన్. ఒక స్థానం గురించి రిలేషన్ ని తెలుపుతున్నాయి, ఒక వస్తువుకి ఇంకొక వస్తువుకి మధ్య రిలేషన్ ని తెలుపుతున్నాయి. మరి ఔరు కి, బల్కి, తో ఇవి వస్తే మనకు ఏమి 2 పదాలను కానీ 2 సెంటెన్సెస్ ని కానీ కలుపుతాయి. మరి దాన్ని మనం ఏమంటాము? దాన్ని మనము సముచ్చయ బోధక్ అని అంటాం. ఏమంటాం దాన్ని? సముచ్చయ బోధక్ అని అంటాం అన్నమాట. ఇవి కింద ఇక్కడ మీరు కావాలంటే మరి రాసుకోండి అమ్మా. అర్థమైందా? నెక్స్ట్ రాసారా? నెక్స్ట్ చూడండి, ఇంకా ఇక్కడ పరియోజనకారి అన్నారు కింద, అంటే ప్రాజెక్ట్ అన్నమాట. పరియోజనకారి అంటే पर्यावरण पर दिए गए किसी भाषण लेख का संकलन कीजिए అన్నారు. ఈ లెసన్ విన్నారు కదమ్మా మీరు? 3rd లెసన్ ఏం చేసినది? విన్నారు కదా. ఇంతవరకు మనకేమి ఇవన్నీ దీనిలో ఉన్న మనకు ग्रामर पॉइंट्स కింద पर्यावरण हमारा रक्षा कवच है, इसका संरक्षण करना हमारा कर्तव्य है. ఎవరు చెప్పారు ఈ మాట? సుందర్లాల్ బహుగుణ. అంటే పర్యావరణం మన యొక్క రక్షణ కవచం కదా. పర్యావరణం అంటే మన రక్షణ కవచము, దీన్ని మనం ఏం చేయాలి? కాపాడుకోవాలి. इसको संरक्षण करना हमारा कर्तव्य है. సుందర్లాల్ బహుగుణ అనే ఒక ఫేమస్ వ్యక్తి అన్నమాట. అతడు నేచర్ గురించి చాలా కవితలు, చాలా స్టోరీస్ రాశారు. ఇతను చెప్పాడనమాట ఈ మాట. ఇది మనకు ఈ లెసన్ లో వ్యాకరణం. ఇంకా ప్రీవియస్ లెసన్స్